క్రైస్తలాడండి. హ్యాపీ గుడ్ మార్నింగ్. మీరంతా క్షేమంగా ఉన్నారా? పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీరు చూడొచ్చు. మరి ఒక్కో రోజు వాగ్దానం అనేది చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ సంవత్సరానికి ఒకసారి ఒక వాగ్దానం తీసుకొని దాన్ని కూడా మర్చిపోయి ప్రార్థించకుండా ఉండే దినాల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ దైవజనురాండ్లు సోషల్ మీడియా ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఇస్తున్నారు. ప్రతిరోజు వాక్యము ధ్యానించలేకపోతున్న వారు కూడా సోషల్ మీడియాలో వాక్యాలు చూసి వాగ్దానాలు చూసి బలపరచబడుతున్నారు. ఈరోజు నాకు ఎలా ఉండబోతుంది, ఈరోజు నాకేమీ బాగాలేదు అనుకున్నవారు ఒక వాగ్దానం చూసి ఎంతగా తేజరింపబడుతున్నారో తెలుసా మీకు? ఈరోజు ఒక ప్రత్యేకమైన దినమండి. వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అండి. చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది టెలికమ్యూనికేషన్ ఎంతగా అభివృద్ధి చెందిందో మీకు తెలుసు. దీనిని దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు సువార్థీకరణ కోసమే ఉపయోగించుకుంటున్నారు. సరే, కానీ ఈరోజు మరి మన కోసమైన వాగ్దానం ఏంటో మనం చూద్దామా? అన్ని వాగ్దానాల కంటే ఒక మించిన ఒక ప్రత్యేకమైన వాగ్దానం అండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉంటున్నాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ప్రభువు అనగా తండ్రి. ఈ చిన్న మాట ఎంత బైబిల్ గ్రంథంలో అతి చిన్న మాట, అద్భుతమైన మాట, అందరికీ వాగ్దానపూర్వకమైన మాట. అన్యులకి, క్రైస్తవులకి, దేవుని పిల్లలు కాని వారికి, ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ భాష, ఏ జాతి మతంకు చెందిన వారైనా సరే, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎంత అద్భుతమైన వాగ్దానము చూడండి, ప్రజలందరికీ అద్భుతమైన వాగ్దానము. పేతురు గారు మరి ఆ యొక్క భక్తుడైనటువంటి కొర్నేలు గారి ఇంట్లో నేను యూదులకు మాత్రమే ప్రకటించాలి, అన్యుల యొద్దకు వెళ్ళొద్దు అనుకున్న పేతురు గారికి కలిగిన అద్భుతమైన ప్రత్యక్షత, మరి కొర్నేలు గారు రావడము, మరి అన్యజనులకు సువార్త ప్రకటించడం, ఆ రోజు పలికిన ఈ మాట, అది పేతురు గారు నోటి నుండి వచ్చిన మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, నాకు తెలిసిన వాళ్ళే నా వాళ్ళు, నా ఇంటి వాళ్ళే నా వాళ్ళు, మా ఊరు వాళ్ళు వీళ్ళు కాదు, మాకు సంబంధించిన వాళ్ళు, మా కులం కాదు వీళ్ళను అనుకుంటున్నావా? ప్రభువుకు అలాంటి తేడా లేదు. దేవుని నమ్మిన ప్రజలు దేవుని ప్రేమతోనే ఉండాలి. అలాంటి తేడాలు చూపెట్టకూడదు. సువార్త ప్రకటించుటలో నువ్వు వీళ్ళు నా వాళ్ళు అనేది ఏ రోజు కూడా ఆలోచన పెట్టుకోకూడదు. మనము ప్రతి ఒక్కరూ యేసుకు సంబంధించిన వారు, జాతి మత కులభేదం లేకుండా దేవుని స్వారూప్యంలో ఉన్నవారు, అందరూ రక్షణ పొందాలని ప్రభు ఆశ. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే తలంపుతో ఎల్లప్పుడూ ప్రకటించాలి. చూడండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటించిన తర్వాత వారు చెప్తున్న మాట ఏమిటంటే, నజరేయుడైన యేసు ఆయన దేవుడై ఉంటున్నారు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత కుంటివారికి కాళ్ళనిచ్చి, గ్రుడ్డివారికి చూపునిచ్చి, చెవిటి వారికి మరి వినికిడినిచ్చి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేసి, అనేక వ్యాధిగ్రస్తులను ఈ రోజులనైతే HIV, AIDS, క్యాన్సర్స్ ఎన్నో వ్యాధులు బాగుపరిచే యేసునామం ఈరోజు మనం ప్రకటిస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. శుభప్రదమైన ఈ వాగ్దానము మరి మీరు స్వీకరించడమే కాదు, ఇతరులు కూడా మీరు ప్రకటించండి. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనములో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట ఈరోజు మొట్టమొదటిగా విన్నారో, అంతకుముందు కూడా విన్నారో తెలియదు, కానీ అపోస్తులు ప్రకటించిన మాటే ఈ రోజు వరకు, ఇప్పటి వరకు ప్రజలంతా ప్రకటిస్తున్నారు, క్రీస్తుని బిడ్డలంతా ప్రకటిస్తున్నారు. ఇదిగో ప్రభు, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము అయ్యా, తను వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే. ఎంత అద్భుతముగా ఈ యొక్క తండ్రి, ఇదిగో ప్రభు, కమ్యూనికేషన్స్ పెరిగాయి, ఇన్ఫర్మేషన్స్ పెరిగాయి, అదేవిధంగా సువార్త కూడా పెరిగినది. ఇంకా అందరూ రక్షణ పొందాలని ఆశ ఉంటున్నది ప్రభువ. ఈ వాగ్దానం అందరి జీవితంలో అయా, సంఘములోను, సంఘము బయట, సంఘము వెలుపల ఆశీర్వదించి దీవించి మీరే మహిమ పొందమని. ఎంతమంది అయితే నేను కూడా ప్రకటిస్తా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఎంతమంది తీర్మానం తీసుకున్నారో, వారి జీవితంలో నెమ్మది, ప్రశాంతత, సువార్త చెప్పే జ్ఞానము, శక్తి బిడ్డలందరికీ వచ్చి ప్రాప్తించును గాక, మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామని ప్రార్థించి బతులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.